హలో, వెల్కమ్ టు ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్. రీసెంట్గా మనం కార్పొరేట్ వరల్డ్లో చూస్తే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి అంటే లోకల్ ఇన్వెస్టర్స్కి మరియు ఎంఎన్సి కంపెనీస్కి లైట్గా వార్ టైప్ జరుగుతూ ఉంది. దేని విషయంలో అంటే ఈ రాయల్టీ పేమెంట్ విషయంలో. అసలు రాయల్టీ అంటే ఏంటి, ఎంఎన్సీ కంపెనీస్ అంటే ఏంటో స్లైట్గా ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎంఎన్సీ కంపెనీస్ అంటే నార్మల్గా ఆ కంపెనీ వివిధ కంట్రీస్లో, నాట్ ఓన్లీ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ బిజినెసెస్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్ ఆర్ మారుతి సుజుకి, ఇలాంటి కంపెనీస్ మన ఇండియాలోనే కాకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ ఆర్ వాళ్ళ సర్వీసెస్ డిఫరెంట్ కంట్రీలో వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హోల్డింగ్ కంపెనీ అని ఉంటుంది. లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్లే. హోల్డింగ్ కంపెనీ నెస్లే వాళ్ళది స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఆ కంపెనీకి మన ఇండియాలో ఉన్న నెస్లే కంపెనీ దే విల్ సెల్ ఏం అమ్ముతారంటే వాళ్ళు మ్యాగీ కానీ లేదంటే సెర్లాక్ సచ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన ఇండియన్ మార్కెట్లో అమ్ముతారు. వీళ్ళ హోల్డింగ్ కంపెనీ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంటుంది. వాళ్ళకి మినిమం 50% కంటే ఎక్కువ వాటాలు ఉంటాయి, షేర్లు ఉంటాయి మన ఇండియాలో ఉన్న నెస్లే కంపెనీలో. అయితే ఇక్కడ రిమైనింగ్ 40% ఉంది కదా, ఆ 40% ఎవరి దగ్గర ఉంటాయి షేర్స్ అంటే మన లోకల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటాయి. అది డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే నాలాంటి స్మాల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు. అయితే ఇక్కడ ఈ లోకల్గా ఉన్న ఈ నెస్లే ఏంటంటే రాయల్టీ రూపంలో ఈ హోల్డింగ్ కంపెనీకి, స్విట్జర్లాండ్లో ఉన్న కంపెనీకి పేమెంట్స్ చేస్తూ ఉంది. దేనిపైన అంటే సేల్స్ పైన చేస్తూ ఉంది. సేల్స్ పైన రాయల్టీ అంటే ఎక్కువ ఖర్చుగా చూపిస్తుంది మన లోకల్లో ఉన్న ఈ నెస్లే ఇండియా. దానివల్ల ఇన్వెస్టర్స్కి ఎలా నష్టం జరుగుతుంది, మెయిన్గా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, మన ఇండియాలో పెట్టుబడులు ఎవరైతే నెస్లేలో పెడతారో వాళ్ళకి నష్టాలు ఎలా జరుగుతున్నాయో మనం ఈ టేబుల్ ద్వారా చూద్దాం. విత్ రాయల్టీ, వితౌట్ రాయల్టీ ఒక టేబుల్ చూపిస్తాను. దాని ప్రకారం మీరు జస్ట్ చూడండి మన లోకల్ ఇన్వెస్టర్స్కి ఎలా అన్యాయం జరుగుతూ ఉందో. ఇక్కడ చూస్తే మనకి ఏ కంపెనీ అయినా సేల్స్ ఉంటాయి కదా, ఆ సేల్స్ పైన వాళ్ళకు కొన్ని ఖర్చులు ఉంటాయి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఆ సేల్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ సేల్స్ 100 రూపీస్ అనుకుంటే అందులో నుండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 40 రూపాయలు తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వాళ్ళకి 40 రూపాయలు మిగులుతుంది. ఆ 40 రూపాయల నుండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెసే కాకుండా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఈ కంపెనీస్కి. ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 40 రూపాయలు తీసుకుంటాం అంటే 60 రూపాయల నుండి 40 రూపాయలు వెళ్తే నెట్ ప్రాఫిట్ అంటాం. నెట్ ప్రాఫిట్ ఎంత మిగిలింది, 20 రూపాయలు మిగిలింది కదా. ఈ 20 రూపాయలు ఏంటంటే అవైలబుల్ షేర్ హోల్డర్స్కి, అంటే ఎంతమంది ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఏమనుకుంటామంటే 10 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారనుకుందాం. అంటే 20 రూపాయలు నెట్ ప్రాఫిట్ ఉంది కదా, ఆ 20 రూపాయల నెట్ ప్రాఫిట్ని 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి 2 రూపాయల చొప్పున వస్తుంది. ఇక్కడ 10 మంది షేర్ హోల్డర్స్ అని చెప్పాను కదా, అందులో 50% బిలాంగ్స్ టు నెస్లే స్విట్జర్లాండ్ అండ్ 50% బిలాంగ్స్ టు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, మన ఇండియన్ ఇన్వెస్టర్స్. సో ఇక్కడ ఈచ్ షేర్ హోల్డర్కి 2 రూపాయలు మిగులుతూ ఉంది కదా. అదే విత్ రాయల్టీ ఎలా ఉంటుందో నెక్స్ట్ టేబుల్లో చూద్దాం మనం. ఇప్పుడు సేల్స్ మనం 100 అనుకున్నాం కదా, ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్లో రాయల్టీ ఎక్స్పెన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో. సో ఇక్కడ ఇంతకుముందు 40 ఉండే కదా, ఆ 40 ప్లేస్లో ఇప్పుడు రాయల్టీ అనేది ఇంక్లూడ్ అవ్వడం వల్ల సేల్స్ పైన ఎంత అవుతుందంటే ఎక్స్పెన్సెస్ 40 ప్లేస్లో 45 రూపాయలు అవుతుంది. అంటే 5 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, 45 రూపీస్. సో ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది మనకి, ఇప్పుడు 55 రూపీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తూ ఉంది. సో రిమైనింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ సేమ్గా ఉన్నాయనుకోండి, అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత 40 రూపాయలు ఉన్నాయనుకోండి ఇంతకు ముందులానే అదర్ ఎక్స్పెన్సెస్ కూడా. సో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత మిగులుతూ ఉంది కంపెనీకి అంటే 15 రూపాయలు మిగులుతూ ఉంది. ఈ 15 రూపాయలని ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ హోల్డర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నారనుకున్నాం, 10 మంది ఉన్నారనుకున్నాం. ఈ 15 రూపాయలని 10 మందికి పంచితే ఒక్కొక్క షేర్ హోల్డర్కి 1.5 రూపీస్ మిగులుతూ ఉంది. సో ఇంతకుముందు కేసులో 2 రూపీస్ మిగిలేది రాయల్టీ రేక ముందు, ఇప్పుడు మాత్రం 1.5 రూపీసే మిగులుతూ ఉంది. సో ఇలా ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నేను 10 షేర్ హోల్డర్స్లో ఏమని చెప్పాను, 5 షేర్స్ బిలాంగ్ టు నెస్లే స్విట్జర్లాండ్, అదే 5 షేర్స్ బిలాంగ్స్ టు ఎక్కడ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి ఆ 5 షేర్స్. సో ఇక్కడ ఈచ్ షేర్కి 1.5 మిగులుతూ ఉంది కదా. 100 షేర్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి విత్ రాయల్టీలో 1.5 రూపీస్ ఈచ్ షేర్కి మిగులుతూ ఉంది కదా. అంటే 150 రూపీస్ ఒక షేర్ హోల్డర్కి వస్తూ ఉన్నాయి. అదే ఎవరికైతే 100 షేర్స్ బిఫోర్ రాయల్టీ ఉన్నట్టయితే, రాయల్టీ
లేకుండా ఉన్నట్టయితే ₹2 మిగులుతా ఉంది. అంటే 100 షేర్ ఉన్న షేర్ హోల్డర్కి ₹200 మిగులుతూ ఉన్నాయి. సో ఇలా మనకు రాయల్టీ పేమెంట్ అనేది మన కంట్రీ నుండి ఈ కంపెనీస్ మూవ్ అవడం వల్ల మన లోకల్ ఇన్వెస్టర్స్ ఈ ఎంఎన్సీస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతూ ఉన్నారు. ఎక్కడ నుండి? కంపెనీ నుంచి వచ్చే ప్రాఫిట్స్లో. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి.